గుంటూరులో డయేరియా కలకలం రేపింది. పలు కాలనీలలో మున్సిపల్ నీళ్లు తాగి పలువురు అస్వస్థతకు గురైనట్లు జనసేన నాయకులు ఆరోపిస్తున్నారు. జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున జీజీహెచ్కి చేరుకున్నారు. జీజీహెచ్లో చికిత్స పొందుతూ పద్మ మృతి చెందగా మరో 10 మంది వరకు చికిత్స పొందుతున్నట్లు సమాచారం. 3 రోజుల క్రితం సంగడిగుంటకు చెందిన వ్యక్తి కూడా డయేరియాతో చనిపోయాడు. నగరంలో కలుషిత నీరు సరఫరా అవుతుండటంతో ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర ఉధృత వాతావరణం నెలకొంది. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి దగ్గర జనసేన టీడీపీ నాయకులు నిరసన తెలిపారు. శారదా కాలనీలో కలుషిత నీరు సరఫరా చేశారని, ఇప్పటికే 20 మంది దాకా అస్వస్థతకు గురయ్యారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిలో పద్మ అనే 18 సంవత్సరాల యువతి దుర్మరణం పాలయ్యారు. ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రి దగ్గరకు చేరుకున్న పోలీస్ సిబ్బంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వైద్య శాఖ మంత్రి విడుదల రజని వెంటనే రాజీనామా చేయాలంటూ జనసేన టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మాట్లాడి ఆ పేషెంట్ తో మాట్లాడి వాళ్ళని ఏం మార్చడానికి డైవర్ట్ చేయడానికి వస్తున్నారు. ఎందుకంటే ఇది డయేరియా వల్ల చనిపోయింది కాదు, నాకు వేరే ప్రాబ్లం వల్ల చనిపోయారని చెప్పేసి వాళ్ళు మేనేజ్ చేస్తున్నారు. అట్లానే ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూతురు ఊరమ్మ కూడా ఇక్కడ డాక్టర్తో మాట్లాడి మేనేజ్ చేస్తున్నారు. ఈ డయేరియా వల్ల కాదు, విడిగా ఏదో ప్రాబ్లం వల్ల చనిపోయారని చెప్పి దీని మీద ఎమ్మటే యాక్షన్ తీసుకోవాలని చెప్పి మేము